శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ మత మార్పులు అనేది సెలబ్రిటీస్ కూడా వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంటే అంతే కదా మరి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నప్పుడు మతం అడ్డుపడలా, పెళ్లి చేసుకునే వరకు పెళ్లి చేసుకున్న తర్వాత మతం అడ్డుపడింది. ఇచ్చేదంటే మతం ఏంటి? ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు మతం ఏంటి సార్? అసలు మతం ఎందుకు మారాలి? అదే 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 అంటే ఈవిడ అప్పటికున్న మెంటల్ స్టేట్ ఏంటంటే నన్ను ఆయన మోసం చేశాడు, ఈయన మోసం చేశాడు, నేను ఎవరో ఒకరిని చేసేసుకోవాలి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఛాలెంజ్గా అని. ఏ పెద్ద డైరెక్టర్ అయిపోతాడని ఎవరికి ఆశ ఉండొచ్చు మలయాళంలో. ఏమండి చేసేసుకుంది. తర్వాత నేను సినిమాలు మానేద్దాం అనుకుంటున్నాను, విరక్తి వచ్చేసింది ఈవిడికి. ఇద్దరు ఇదే సినిమాలు మానేద్దాం. మతం మారిందండి? మతం మారింది, మారిపోయింది. బాప్టిజం తీసుకుంది. తీసుకుని సినిమాలు మానేస్తానంది. మానొద్దు, మనం ఇబ్బంది పడతాం, నాకు పెద్ద ఆదాయం లేదు అంటే దీన్ని అక్కడైనా అర్థం చేసుకోవాలిగా. ఓకే, సినిమాలు మానొద్దు అన్నప్పుడైనా సరే ఈవిడికి అర్థం కావాలి కదా. ఓకే, అర్థం కాల. అంటే ఆ బ్లైండ్ ఎఫెక్షనో లవ్వో ఏదో ఒక కోపంలోంచి వచ్చిన ఇదో ఆయన చెప్పినట్టు వినేసింది. సినిమా చేయటం మొదలెట్టింది. మళ్ళీ సినిమాలు మానలా. సినిమాలు ఎందుకు మానొద్దు అంటున్నాడు నన్ను అంటే, ఇతను డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకుంటున్నాడా, డబ్బే ఇతని ప్రధాన లక్ష్యం, నేను కాదా అని ఆలోచించాలి కదా ఈవిడ. ఎవరైనా ఆలోచించాలి కదా సార్ అది. అంటే అంత బ్లైండ్గా లవ్ అంటే అంత బ్లైండ్గా చేస్తారని దీని అర్థమైంది. అంటే తెలివైన వాళ్ళు కూడా దెబ్బతింటారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుందండి. ఈవిడ తెలివైంది. శ్రీవిద్య తెలివి తక్కువదేం కాదు సార్, నాకు తెలుసు, నేను మాట్లాడాను, సినిమాలు పనిచేశాను నేను. అందుకని ఇంత వైస్ పీపుల్తో కూడా పనిచేసింది. బాలచంద్ర లాంటి క్రియేటివ్ డైరెక్టర్ తోటి కూడా పనిచేసి కొంతైనా కొంత ఇది వస్తుంది కదా సార్. కమల్ హాసన్ కూడా తెలివైనవాడే కదా, ఆయనతో పనిచేస్తే ఆయన బ్రెయిన్ కొంచెం అంత నాలెడ్జ్ అయినా కొంత వస్తుంది కదా. అయినా కూడా ఆవిడకి ఎదురాల కోపమే వచ్చింది. అంటే ఆడవాళ్ళ కోపం ఎంతవరకు తీస్తుంది అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత అయ్యేటప్పటికి తెలిసింది మొత్తం ఆస్తులన్నీ అతనే మేనేజ్ చేశాడు మొత్తం. న్యాచురల్గా కాల్ షీట్లు అనేటప్పటికి భర్త దగ్గరికి వస్తారు. భర్త దగ్గరికి వచ్చి అడ్వాన్స్ చెక్కులు వాళ్ళే ఇస్తారు. బ్యాంకులన్నీ అటు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆ మూడులో ఇచ్చేస్తారు, బ్యాంకులు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. చేసేటప్పటికి కొంతకాలం అయ్యేటప్పటికి ఈగో క్లాషెస్ వచ్చేసింది వీళ్ళిద్దరికి. ఈవిడికి అర్థమైపోయింది నన్ను స్కేప్ గోట్ చేసేస్తున్నాడు అని చెప్పేసి శ్రీవిద్యకి అర్థమైపోయి క్లాషెస్ స్టార్ట్ అయింది. వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఈవిడ ఎంప్టీ హ్యాండ్, డబ్బులే లేవు, మొత్తం అతని దగ్గర, ఆస్తులన్నీ అతని దగ్గరే ఉన్నాయి మొత్తం. ఇప్పుడు స్టార్ట్ చేసింది, ఇప్పుడు చిల్లుగా లేదు, మళ్ళీ సినిమా కెరీర్ స్టార్ట్ చేసి కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఖర్చుల కోసం డబ్బులు కావాలి కదా. ఇప్పుడు మా గురువుగారు లాంటి వాళ్ళని ఇచ్చేసి సినిమాలు కావాలండి అని చెప్పేసి కోర్టు ఖర్చుల కోసం పనిచేసి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి సినిమాలు చేసి ఆయన డబ్బులు సంపాదించి కోర్టు ఖర్చులు చెప్పి ఇక్కడ లోకల్ కోర్టులు ఏమీ తేలా. ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టు నుంచి అటు వెళ్ళిపోయారు, అయిపోయింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు మాత్రం కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇక్కడ అన్నీ ఫెయిల్ అయింది ఈ కోర్టులన్నీ. ఏమండి అక్కడికి వెళ్ళాక ఇచ్చేదంటే ఈవిడికి ఒక చరిత్ర ఉంది కదా. దాదాపుగా అప్పటికే 700 సినిమాలు, దాదాపు 600-700 సినిమాలు చేసిన చరిత్ర శ్రీవిద్యది. హిందీ కూడా చేసింది, అందరికీ తెలిసి ఉంటుంది ఆవిడ. అంటే దీన్ని బట్టే ఇప్పుడు వాణిశ్రీ నువ్వు వాణిశ్రీవేనా అన్నట్టుగా ఉంటుంది ఇది. లాయర్ అడిగాడు కదా, అలాగా ఈవిడ ఫైట్ చేసి సుప్రీంకోర్టులో ఆస్తి ఈవిడికి ఇచ్చేశారు. ఆవిడకి ఇచ్చేశారు, ఆవిడ బయట పంపించేసింది థామస్ అనేవాడు. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు ఇక్కడ మెడ్రాస్లో ఉండలేక త్రివేంద్రం వెళ్ళిపోయింది మొత్తం. ఇక్కడ మోహన్ చూపించలేక ఎవరికి తన మకాం షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ అయిపోయిన తర్వాత 2003 నుంచి ఈ తమిళ తెలుగుకి దూరం అయిపోయింది. దూరం అయిపోయి మలయాళం సినిమాలు ఎక్కువ చేస్తుంది. సినిమాలు చేస్తున్నప్పుడు 2003లో ఈవిడికి ఒక ఇది డిటెక్ట్ అయింది, బ్రెస్ట్ క్యాన్సర్ అయింది.
సో ఈ సినిమాలు చేస్తూ ఆస్తులన్నీ వచ్చేస్తాయి కదా. పిల్లలండి ఏమండి పిల్లలు లేరు బ్రదర్ ఉన్నాడు అంతే. ఓకే ఓకే. ఏది తల్లిదండ్రులకు పుట్టిన ఈవిడ అన్నయ్య ఎవరో ఉన్నారు ఒకళ్ళు, శంకర్ నాయర్ అంతే అంతే. ఈవిడ పిల్లలు ఎక్కడ ఉన్నారు? అదే ఈ మోసపోవటమే అసలు ఎంత లేదు కదా, పిల్లలు అసలు లేరండి. ఏమండి అయిన తర్వాత మలయాళం సినిమాలు చేస్తూ 2003 నుంచి 2006 వరకు ట్రీట్మెంట్ చేయించుకుంది క్యాన్సర్కి. అంటే ట్రీట్మెంట్ కంటిన్యూ చేసింది సినిమాలు చేస్తూనే. ఓకే. క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు కొంచెం బాగానే ఉంది కదండి. ఇదివరకంటే ఇది లేదు, ట్రీట్మెంట్కి అవకాశం లేదు క్యాన్సర్కి. ఇప్పుడు బాగానే చేయించుకుంది, డబ్బులు బాగా ఖర్చు పెట్టింది, వచ్చేసింది. అయిన తర్వాత ఇక డాక్టర్స్ చెప్పేశారు, త్రివేంద్రంలో హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పేశారు, ఇంకా ఎక్కువ కాలం మమ్మల్ని ఉండలేదమ్మా, నీకు నువ్వు ఏదైనా ఉంటే సెటిల్ చేసుకో అని చెప్పేశారు. అప్పుడు ఒక విల్లు రాసింది ఈవిడ తన ఆస్తులు మొత్తాన్ని. అంటే ఇక అర్థమైపోయింది కదా, అర్థమైపోయింది. ఎమ్మెల్యే గణేష్ కుమార్ని ఒక నటుడు, ఆర్టిస్ట్ కమ్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పిలిపించింది, విల్లు రాయించింది. తన ఆస్తిలో మొత్తం సంగీత నాట్య శిక్షణ కోసం ఒక బిల్డింగ్ కట్టి ఆ శిక్షణ ఇప్పించమంది కుర్రాళ్ళకి, పేదవాళ్ళకి. ఏమండి తర్వాత తన అన్నో తమ్ముడు ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయిలకి 2-3 ఉన్నారు, వాళ్ళకి 5-6 లక్షలు చొప్పున ఇచ్చింది. తనకి సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, సర్వీస్ చేసిన వాళ్ళకి ₹1,00,000 చొప్పున, ప్రతి వాళ్ళకి పని వాళ్ళకి ₹1,00,000 చొప్పున తను సర్వీస్ చేసిన వాళ్ళకి ఇచ్చింది. ఏమండి మిగతాదంతా ఇక ఈ ట్రస్ట్ సంగీత నాటకానికి అనాథకి రాసేమంది, విల్లు రాసేసింది. విల్లు రాసేసి అతనికి ఇచ్చేసింది, గణేష్ కుమార్కి ఇచ్చేసింది. గణేష్ కుమార్కి ఇచ్చిన తర్వాత ఒక్క కోరిక కోరింది. ఓకే. నా ఆఖరి కోరిక ఇది, నేను ఒక్కసారి కమల్ హాసన్ చూడాలని ఉందండి. ఒక్కసారి నా కోరిక తీర్చని, నేను చచ్చిపోయే లోపల కమల్ హాసన్ చూసి చచ్చిపోతాను నేను. ఇచ్చేతంటే నా మనసులో మొట్టమొదట ఏర్పరచుకున్న రూపం అది, అతను ప్రేమించింది అతన్నే నేను. ఆయన చేత నా ఒక్క కోరిక తీర్చండి, ఆయనతో చెప్పండి ఒకసారి అని చెప్పింది. వెళ్ళి చెప్పారు, చెప్తే బయలుదేరి వచ్చాడు కమల్ హాసన్ వచ్చాడు. ఓకే ఓకే. ఇప్పుడు ఇచ్చేతంటే అంత చావు బ్రతుకులు బెడ్ మీద ఉన్నప్పుడు ఇది ఉంటుంది కదండి. వచ్చాడు, ఒకసారిగా కూర్చుంది, సినిమా సీన్ లాగానే. ఏమండి ఇద్దరు చూసుకున్నారు, ఒకసారి ఆ చేతులు పట్టుకున్న తర్వాత కళ్ళనీళ్ళు వచ్చేస్తే ఎమోషనల్ అయిపోతుంది బాగా. వచ్చి ఓదార్చాడు, బాధపడకు నువ్వు, ఇచ్చేత నువ్వు బాగుపడతావు అని చెప్పి చెప్తారు కదా కమల్ హాసన్, అది చెప్పాడు. చెప్పి చూసి వెళ్ళిపోయింది. చాలా థ్యాంక్స్ అని చెప్పేసి దండం పెట్టింది కమల్ హాసన్కి. కమల్ హాసన్ వెళ్ళిపోయాడు. నువ్వు యూ విల్ రికవర్ అని చెప్పేసి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొన్ని రోజులకి శ్రీవిద్య చచ్చిపోయింది హాస్పిటల్లో. అంటే 2006లో చనిపోయింది. అదే 3 years ట్రీట్మెంట్. అంటే ఈవిడకి ఏమి మిగిలింది ఏమిటి చేసుకుందంటే, సంపాదించినా కూడా వీళ్ళకి ఒక స్థిరమైన జీవితాన్ని లేకుండా, స్థిరమైన జీవితాన్ని మలుచుకోకుండా వీళ్ళందరూ ఇలా పాడైపోయారని చెప్పి ఒక బాధ. శ్రీవిద్యని చాలామంది ఆర్టిస్టులు అందరూ వచ్చి చాలా బాధపడ్డారు. అక్కడ త్రివేంద్రంలోనే క్రిమేట్ చేశారు. ఓకే. ఇది శ్రీవిద్య కథ. కానీ లాస్ట్లో చూడండి, ఆ చనిపోయే ముందు ఆ ఆస్తి మొత్తం మిగతా అందరికి పేదవాళ్ళకి, కళాకారులకు ఉపయోగపడాలి. ఈసారి ఆస్తి ఎప్పుడు వేస్ట్ కాకూడదని అనుకుందండి. ఈసారి నేను పోతే 10 మందికి ఉపయోగపడాలి, నేను పోతే కుక్కల్లాగా మీద పడి ఆస్తులన్నీ ఎవరో ఒకళ్ళు పట్టుకుపోతారు, నాది అంటూ, అది ఇది ఉండకూడదు అని చెప్పి తెలివైంది అన్నాను కదా, ఇది ఇక్కడ తెలిసి చూపించింది. సో షీ వైజ్లీ రోట్ ఎ విల్, ఎగ్జిక్యూటెడ్ ఎ విల్. ఆయన లాయర్ని పిలిపించి ఆయన చేత ప్రశాంతంగా కమల్ హాసన్ చూసిన తృప్తితో వెళ్ళిపోయిందండి. లాస్ట్లో నిజంగా సినిమా కథలాగా ఉంటుంది. ఆఖరిని కమల్ హాసన్ చూడాలనుకోవటం, ఇది అతను త్రివేంద్రం రావటం, ఆవిడ కోరిక తీర్చడం, ఇదంతా కూడా ఒక వీళ్ళిద్దరిది కనుక కరెక్ట్గా ఆ ఫస్ట్లో బ్రేకప్ అవ్వకుండా ఉన్నట్టయితే కమల్ హాసన్ గారికి కూడా అంతమంది లిస్ట్ ఉండేవాళ్ళు కాదేమో. నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు శ్రీవిద్యతో బ్రేకప్ అయిపోయిన తర్వాత కమల్ హాసన్ గారు ఉండొచ్చుగా, వాణి గణపతితో మొదలెట్టాడు మళ్ళీ ఆయన.
వాణి గణపతితో కనెక్షన్. శ్రీ విద్య బ్రేకప్ అయిన కొన్నాళ్ళకే మళ్ళీ ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోయాడు నేను అదే వాణి గణపతికి. వీళ్ళిద్దరూ అది కాకపోయినట్టయితే అసలు ఆయన లైఫ్లోకి అంతమంది వచ్చేవాళ్ళు కాదేమో. అది కరెక్ట్. ఇక్కడ ఏమోనండి ఒకటి చెప్పలేనండి, ఏమో అది చెప్పలేము వీళ్ళని. ఈ సెలబ్రిటీస్ ఉన్నారు చూసారా, వీళ్ళ మైండ్ చాలా విశాలంగా ఉంటుంది, వాళ్ళకి చాలా మందికి చోటు చేస్తారు. కమల్ హాసన్ మరి ఎక్కువ చోటిస్తాడు. ఇదండి ఎందుకంటేనండి కమల్ హాసన్ చరిత్ర చూసినా కూడా ఆయన ఆవిడతోటే కాకుండా మన వాణి గణపతి తర్వాత గౌతమ్తో సహజీవనం చేశాడు. సారికని పెళ్లి చేసుకున్నాడు, సారికతో 2 పిల్లలు కన్నాడు, తర్వాత గౌతమ్తో సహజీవనం చేశాడు. సో 4 ఏది అన్అకౌంటెడ్ కాకుండా అకౌంట్స్. అంచేత తల్లిదండ్రులు క్రమశిక్షణతో ఉంటే పద్ధతిగా పెంచితేనే పిల్లలు ఒక పద్ధతి దారిలో ఉంటారు. అంటే ఎలా పడితే అలా బతికేయటం అనేది ఇవాళ సెలబ్రిటీస్ దీంట్లో వచ్చేసింది బాగా. అంచేతంటే వాళ్ళ అలవాట్ల వల్ల వాళ్ళు చేసిన తప్పుల వల్ల వీళ్ళకి చెప్పలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉండిపోయారు. ఇలా చాలామంది, అంటే మనం చెప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎస్పెషల్లీ ఈ ఫ్యామిలీ. అండ్ నాకు మిడిల్లో ఇంకోటి కూడా, అసలు పెళ్ళైన తర్వాత మతం మార్చడం మార్పించడం అనేది అదొక అది అంటే అప్పుడు తెలుసుకోవాలి సార్. నాకు నీ పెళ్ళొద్దు, నీ మతం మార్చడం అని చెప్పాల్సింది. ఇచ్చేదంటే అట్లా చాలా జరుగుతున్నాయి. ఒక తల్లి సంగీత విద్వాంసురాలు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంత విద్వాంసురాలు, ఒక తల్లి తన తల్లి అయ్యుండి ఇమ్మీడియట్గా ఎలా మారిపోద్దండి ఈవిడ? అంతే, అదే కదా, మారకూడదు కదా. అతను మారొచ్చుగా, పోనీ అతను అసలు మారే సమస్య లేకుండా ఉంటే పోయేది కదా, పోయేది అసలు. ఇది ఆలోచించవలసిన విషయం అండి ఎవరైనా సరే, ఎవరికి వాళ్ళు. మరి పెళ్లి చేసుకోక ముందు చాలా సంబంధాలు ఇలాగే, చాలా కనెక్షన్స్ ఇలాగే డిస్టర్బ్ అవుతున్నాయి. తర్వాత వాళ్ళ మతాల ఆచారాలు మ్యాచ్ కాక తర్వాత ఈ క్లాషెస్ వచ్చేసి ఇలాగే విడిపోతారండి. అవును, ఇది శ్రీ విద్య గారి కథ.